పడతాను దానికి తెలుసు, కానీ దానికి ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే రెక్కలు ఉన్నాయి కదా, ఎంత గాలి వచ్చినా నేను పడగా నాకు రెక్కలు ఉన్నాయనే ధైర్యం వస్తుంది. ఈ రోజులల్లో అన్ని కుటుంబాలల్లో కూడా కల్చర్ ఖరాబ్ అయిపోయింది, వ్యక్తిత్వాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవాళ రేపు ఇట్లా చదువుకుంటే అన్న అక్క తమ్ముడు చెల్లెలు అనేటువంటి చదువుకుంటే మిగతాలకు ఉపయోగపడతారనే నమ్మకాలు పోయింది మొత్తం. ఈ రోజు పేపర్లలో చూస్తున్నారు, ఆస్తుల కొరకు తల్లులను చంపేస్తున్నారు, తల్లులను చంపేస్తున్నారు, భార్యలు భర్తలను భార్యలను కూడా చంపేస్తున్నారు. ఇక్కడ కారణాలు ఏంటి, ఇవన్నీ ఎందుకైతున్నాయంటే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఒకటి లేక, పిల్లలకు చెప్పేవాళ్ళు కూడా నేను ఏమనలేను కానీ లెక్చరర్లు తన పాఠం చెప్పిందే పీరియడ్ అయిపోయిందని పోతున్నారు, కానీ భవిష్యత్తులో ఎదుగుతామనే రకంగా వాళ్ళు చెప్పలేకపోవడమో, మరి చెప్పినా వీళ్ళు వినలేకపోవడమో, కానీ వీళ్ళు ఏ డిగ్రీలు చదివినో ఏం చదువుతుందో కానీ ఓ కోడిని ఒక ఏదైనా చెప్పాలి, కోడిని కొట్టాలంటే కూడా ఒక రోజు బాధపడ్డ రోజులల్లో ఈరోజు మనుషులను ఎట్లా కోసేస్తున్నారు, మెడలు కోసేస్తున్నారు, ఎట్లా చంపేస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థ తెలంగాణలో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఇవాళ నడి హైదరాబాద్లో కూడా ఇబ్బంది ఎవరు చంపినా కానీ అక్కడితో పట్టించుకుంటుంది. లక్షలాది మంది ఉంటారు కానీ ఒకరి జీవితం ఇటువంటి సీన్లు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో విచ్చలవిడిగా మిత్రులు చెప్పినట్టు బాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ స్కూళ్ళ కాన్సెప్ట్ కూడా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని రోజు పేపర్లలో పడుతుంది. ఇంకోటి మన తెలంగాణ వీళ్ళు అడ్డంగా సాయంత్రం అయితే ఒడుగులు ఇచ్చుకొస్తలేరు. మొత్తం పొద్దుగాల ఎక్కడ విషయాలు జిల్లానికి వెళ్ళేస్తారో రాత్రి పక్షానికి ఇచ్చుకొస్తున్నారు. మొత్తం తెలంగాణలో 90% గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఈ సంవత్సరంలో జరిగే పండుగలన్నీ కూడా అప్పులు చేస్తున్నారు, కానీ చచ్చిపోతే సాగులకు ఎవరి నిండాల పైసలు లేవు. 10-20 వేలు అకౌంట్లో పెట్టుకుని బతికిన కుటుంబాలు తెలంగాణలో చాలా తక్కువ. కాబట్టి సిస్టాన్ని ఎంత మార్చాలంటే ఎడ్యుకేషన్ మార్చాలనే ఉద్దేశంతో నేను హైయర్ ఎడ్యుకేషన్కి పోయినాక ఈ డిగ్రీలు అనేవి పూర్తిగా ఉద్యోగాలకు పనికొస్తలేవు, కాంపిటేటివ్ ఎగ్జామ్లకు పనికొస్తలేవు. నువ్వు 3 ఏళ్ళ డిగ్రీలలో చదివిన ఒక సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోయి మళ్ళీ నేర్చుకునేది ఒక సబ్జెక్ట్ అవుతుందని చెప్పేసి ఈ డిగ్రీలనే పిల్లలను ఎందుకు చదివించేది, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్లలో రూములు తీసుకొని మళ్ళీ అప్పులు చేసి చదువుతారన్న ఉద్దేశంతో ఈ పేదరికం బాధలేదు అనుభవించి అందరికీ వచ్చిన కాబట్టి కంపల్సరీ సిలబస్ డిగ్రీలోనే మార్చాలని చెప్పేసి ఈసారి మొత్తం సిలబస్ అంతా మార్చేసి కొంచెం లేట్ కావడంతో కొంచెం అతి టైం కొన్ని సబ్జెక్టులు మార్చలేదు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రేపు నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళి ఏ సిలబస్ ఉంటుందో అదే ఉంటుంది మీకు. ఇప్పుడు సపోజ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇంగ్లీష్ రాస్తున్నారు, చాలా మంది అన్ని సబ్జెక్టులు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ అవుతారు, ఇంగ్లీష్ రాగానే వదిలేస్తారు, మార్కులు అన్ని వస్తారా ఇంగ్లీష్ పార్ట్ వదిలేస్తారు, కాబట్టి అందులో ఫెయిల్ అయిపోతున్నారు.